వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆయన వ్యక్తి అనకూడదు, ఆయన ఒక శక్తి కాదు. ఆయన్ని కొంతమంది అనేక మంది దేవుళ్ళగా భావిస్తున్నారు. కానీ ఆయన ఈ సమాజంలో మరికొంతమందికి ఆయన వలన చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎవరంటే కొంతమంది తన స్వీయంగాతోనో ధనార్జన తగ్గిపోతుంది ఈయన వలన, ఈ సమాజంలో ఈయన ఒక దుష్టశక్తి అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయనే విఆర్కే గారు. విఆర్కే అంటే వీరమాచినేని రామకృష్ణ గారు. వారితో మన ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్ విఆర్కే గారు. నమస్కారం. మేము ఎప్పటి నుంచో మీతో మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరిక ఎన్నో సంవత్సరాలు, చాలా సంవత్సరాలు, కానీ ఈ రోజున ఇట్లా కుదిరింది మాకు. చాలా సంవత్సరాల క్రితం నేను నెంబర్ 1 ఉన్నప్పటి నుంచి అనుకున్నాను. అవునండి, రైట్ అండి. మళ్ళీ ఇప్పుడు ఇదే హైదరాబాద్లో ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ పెద్ద ఎత్తున అన్ని ఛానల్ తలదినే విధంగా రెడీ చేస్తున్నామండి. ఇప్పుడు విజయవాడలో మనం రన్ చేస్తున్నాం గత 1 year నుంచి కూడా. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ రంగంలో. అప్పట్లో మీ ఇంటర్వ్యూస్ బాగుండే. అవునండి, కొంచెం రెబల్గా అడిగేవాళ్ళు చేసేవాళ్ళు. సరే, తర్వాత రకరకాలు ఉంటాయిలేండి. ఛానల్ అంటే తెల్లని నడపడం అనేక ఇబ్బందులు ఫేస్ చేసాం. తర్వాత ఏంటంటే మేము మొదటి నుంచి కూడా అనేక రంగాలను ఇంటర్వ్యూ చేసాం. మీరు చూసే ఉంటారు. దాంట్లో పొలిటికల్ వాళ్ళని చేసాం, సినిమా వాళ్ళని చేసాం, చాలామందిని. కానీ మీలాంటి డిఫరెంట్ వ్యక్తి ఉంది. ఎందుకంటే చాలా రేర్ పీసులు మీరు ఏంటంటే మాకంటే అనుభవం మీ ఎక్కువైపోయింది. ఏది ఈ ఇంటర్వ్యూ చేయడం కానీ, స్పీచెస్ కానీ. అయితే ఒక సంచలనం సృష్టించారు మీరు మెడికల్ రంగంలో. అసలు మీ గురించి కొత్తగా చెప్పాల్సిందే లేదు ప్రేక్షకులందరికీ. కొన్ని కోట్ల మందికి మీరు వెళ్ళిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ప్రత్యేకంగా మీ గురించి పరిచయం చేయాల్సిన పని లేనే లేదు. కాకపోతే ఏంటంటే ఈ హాట్ సీట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో చర్చించదలుచుకున్నాం. ఇప్పుడు మీరు విజయవాడలో సాధారణ జీవితం ప్రారంభించి మీరు ఒక హెల్త్ మీద అంచెలంచెలుగా అమోఘమైన అనుభవాన్ని సంపాదించడం అక్కడ కొంతమందికి పెద్ద ఇబ్బందిగా కూడా మారేది. అసలు ఏంటంటే మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారణం చెప్పండి. మీరు రోడ్డు మీద మీరు వెళ్తా పర్సు పోగొట్టుకున్నారనుకోండి, మీకు దురదృష్టకరమైన రోజు. పర్సు దొరికినాడికి ఆనందం. అంటే ఒకే ఇన్సిడెంట్లో పర్సు రోడ్డు మీద ఉంటాం అనే దాంట్లో ఒకటి బ్యాడ్ డే, రెండోది గుడ్ డే. కోర్టు కేసుల్లో ఇద్దరు ఒకటి గెలిచాడు, రెండోవాడు ఓడిపోయాడు. ఒకటి గుడ్ డే అయితే రెండోవాడికి బ్యాడ్ డే. సమాజంలో ఎప్పుడు కూడా 2 వెర్షన్స్ ఉంటాయి ప్రతిదానికి. అర్థమైందండి. సో ఇక్కడ మంచి చెడు అనేది లార్జర్ ఇంట్రెస్ట్లో ఎలా ఉందనేది పాయింట్ చూసుకోవాలి తప్ప ఈ అందరినీ 100 మందిని మెప్పించడం ఎవరికి సాధ్యపడదు. ఎన్టీ రామారావు ఎంత గొప్ప యాక్టర్ అయినా ఆయన చిరంజీవిలాగా డ్యాన్సులు చేయలేరు కదా. ఒక లోటు ఉంటుంది కదా దేనికైనా. అందరినీ అన్ని రంగాల్లో అందరూ మెప్పించలేరు. అట్లనే ఇది ఒపీనియన్. వంకాయ కూర మీకు నచ్చి ఉండొచ్చు, ప్రపంచంలో అందరికీ వంకాయ కూర నచ్చుతుందా? ఉలవచారు అద్భుతం అంటారు, అందరికీ నచ్చుతుందా? అంటే అందరిని ఎలా మెప్పిస్తాం? ప్రపంచంలో సాధ్యపడదు. ఇక్కడ మనిషికి తిమ్మిడి ఉంటుంది. మనకే ఇవాళ నచ్చింది రేపు నచ్చదు, మనం సొంతంగానే. వేరే వాడికి అట్లా నచ్చుతుంది, మనకు నచ్చింది మన పిల్లలకే నచ్చదు. ఉదాహరణ చెప్తున్నాను. అలాంటిది ప్రపంచం అందరిని ఎలా అసలు అందరినీ మెప్పించడం నాన్ సెన్స్. అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటున్నాను. అసలు మీరు ఈ హెల్త్ ఇష్యూస్ రావడం, మీరు ఒక డాక్టర్ అయిపోవడం, డాక్టర్లకే మించిన డాక్టర్ చాలా మంది తెలియక నేను హెల్త్ అనుకుంటున్నారు, కానీ నేను హెల్త్ చెప్పలా. సొసైటీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాను. అదే అంటే బేసికల్గా నా చిన్నతనం నుంచి నేను డిగ్రీ చదివే రోజుల్లోనే, నా కాలేజీ రోజుల్లోనే నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఉండేవి. అంటే అన్యాయం జరిగితే ఎదిరించడం దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి రెబల్గా ఢీ కొట్టడం. ఆ వయసులోనే నేను నా కళ్ళెదురుగుండా క్యాస్ట్ పరంగా కొట్టు చేస్తుంటే నా స్నేహితులే కొట్టుకు చచ్చిన యాజ్ స్టేషన్లో, అలాంటి మీకు తెలుసు కదా రంగా యాజ్ స్టేషన్లో, ఇది చూసి నేను అఫీషియల్గా క్యాస్ట్ రిలీజన్ వదిలేశాను. అట్లా ఎవరు చేయరు కదా. నేను చట్టపరంగా క్యాస్ట్ రిలీజన్ వదిలేశాను. లేదు, క్యాస్ట్ రిలీజన్ అసలు నాకు అసలు లేదు, రికార్డులో ఉండదు, నేను ఆచరించను. మా అమ్మ నాన్న చనిపోతే కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్కి ఇచ్చాను. అట్లానే మా ఫ్యామిలీ, మా తాతగారు, బాబాయ్, ఇంకా చాలా మంది ఇవ్వడానికి ఇన్స్పిరేషన్ అయ్యాను. కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాదు, అస్సలు కాదు. మా నాన్నగారు బాగా పక్క దేవుడు 2 గుళ్ళు కట్టించిన ఆయన బాగా ఆధ్యాత్మిక వ్యక్తి. మా అమ్మగారు నాస్తికురాలే. నేను అంటే మా పక్కన మంగళాపురం ఇట్లా ఊళ్ళు ఉండేది. మా ఏదంతా చలపల్లి బెల్ట్, జమీందార్ గారి బెల్ట్. దాంతో కమ్యూనిస్ట్ ప్రభావాలు ఉండేవని తెలియదు. కాకపోతే బేసికల్గా హేతువాదిని బేసికల్గా. ఈ కమ్యూనిస్ట్ ఎట్లా అనే కంటే హేతువాది, మానవతావాది అనొచ్చు. అది నాది లేదు. మానవతావాది పేరు చెప్పుకుని సన్నాసులు చాలామంది ఉన్నారు. నేను అట్లా పేర్లు చెప్పడానికి నాకు అలవాట్లేదు. మానవతావాది అంటే 10 మంది హెల్ప్ చేయటమే. నేను 100 మంది బ్లడ్ కావాలంటే 1000 మంది హెల్ప్ చేసేవాడిని. ఆ క్యాంపులు బట్టి
17,000 కంటి ఆపరేషన్లు చేయించాను. నా దగ్గరకు వచ్చిన బోర్డు మంది సాయాలు చేశాను. ఇవన్నీ చాలామంది తెలుసు ఇదంతా. అంటే మనకు చేతనైనంత వరకు మనం చేయగలిగినది. చేతనైన దాంట్లో లిమిట్ కూడా లేకుండా ఎంత అంటే దాని రేంజ్ ఇంత అని కాకుండా ప్రపంచం మొత్తాన్ని మార్చగలుగుదాం అనే కాన్ఫిడెన్స్, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేదండి ఫస్ట్ నుంచి. నేను ఒక నిజాన్ని నమ్మానంటే దానికోసం ప్రపంచం మొత్తాన్ని మార్చేయగలన నమ్మకం నాకు బలంగా ఉంటుంది. చిన్నతనం నుంచి నేను అలాగే ఆ దూరంలో నేను వెళ్ళాను. అందరికీ భిన్నంగానే ఉండటం చేయటం చాలా విలక్షణంగానే ఉండేవాడు. అంటే నేను నమ్మిందే ఆచరించడం, నమ్మిందని బలంగా ఆచరించడం ఇట్లా ఉండేది. అలాంటి దూరంలోనే నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు నా ఒళ్ళు తెప్పించుకోవడానికి అనేది చాలా టఫ్ మ్యాటర్. అది ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సమస్య, ఇది ప్రతి కుటుంబం సమస్య. ఇంట్లో ఊపకాయ ఉంటే తగ్గట వేళ, ఇది $1 మిలియన్ సమస్య. అందరూ అది తగ్గేది లేదు, చేసేది లేదు, ఇదంతా ఉంది. ఈ పరిస్థితులు అశాస్త్రీయంగా ఉన్న రోజుల్లో నేను అనుకోకుండా ఒక ప్రోగ్రామ్, బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రాసుకుని నేను ఒక 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను. మీకు మీరే తయారు చేస్తారు ప్రోగ్రామ్? అంతే. అంటే దానికి జేసన్ ఫంగ్ అనేవాడి నుంచి కాన్సెప్ట్ తీసుకున్నాను. డైట్ ప్రోగ్రామ్ పూర్తిగా నాదే, ఒరిజినల్ పూర్తిగా డైట్ మీ మైండ్ నుంచి వచ్చింది. అసలు డైట్లో ఎందుకంటే మిగిలిన చెప్పలేదుగా. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి అంటే ఈ పోరు పిల్లల ప్రోగ్రామ్ కూడా ఎవడో చెప్పి ఉండాలిగా. అవును, లేదుగా, మీరే సంచలనం సృష్టించారు కదా. దానికి స్నేహితుడు సహకారం ఉంది, మేము మాట్లాడుకుంటూ చేసుకున్నాం. ఆ తర్వాత ముందు తీసుకెళ్ళటానికి ఎవరు రారు కదా, అంతా నేను ఓన్గా ముందు తీసుకెళ్ళడం సరే. ఇప్పుడు మీ సొంతగా మీరు డైట్ ప్రోగ్రామ్ తయారు చేసుకొని మీకు మీరు ప్రయోగించుకున్నారు ఫస్ట్. మరి ఆ తర్వాత అమ్మగారి మీద, మా మామగారి మీద మీ రిలేషన్ ఓకే. అవును. మరి సమాజంలోకి రావడానికి కారణం ఏంటి అసలు? అదే చెప్తున్నాను. ప్రపంచంలో డయాబెటీస్ అప్పుడు ఎవరికైనా తగ్గుతుందా? తగ్గుతుంది, నవ్వేవాళ్ళు. ఒబేసిటీ అంటే 2 నెలల్లో 30 కిలోలు తగ్గడం ఈజీనా? ఊరిని ఇంటి దగ్గర ఏది తింటా, ఏది ఇంత ఫ్యాట్ తింటా, ఇంత నెయ్యేసి తింటా, ఇంత పెరుగు మీద మేగడ తింటా, శుభ్రంగా చికెన్లో మటన్లో ఓ పూట తింటా, నెలకి 15 కిలోలు తగ్గడం తేలిక? అది చెప్పండి, ఎంత కష్టం? కష్టమే అసలు. లేదు కదా, అసాధ్యం కదా. మీరు మహా అయితే ఏదో సెంటర్లో జిమ్లో జాయిన్ అయితే ఈ 6 నెలలకు 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు తగ్గుతారు. మళ్ళీ వెంటనే గెయిన్ అవుతారు. ఆ పరిస్థితిలో సైంటిఫిక్గా తగ్గి నిలబడిపోవటం. ఇప్పుడు నేను 9 సంవత్సరాల క్రితం 30 కిలోలు తగ్గాను. ఇప్పుడు నా నెట్ గెయిన్ ఎంత తెలుసా మీకు? నెట్ గెయిన్ 10 కిలోల లోపే, 9-10 కిలోలే అంతే. 20 కిలోలు స్టిల్ నేను అప్పటి నుంచి మైనస్గా ఉన్నా. మధ్యలో కరోనా టైంలో కొంచెం మళ్ళీ 20 కిలోలు, అంటే పాత దాంట్లో స్టిల్ నెట్ పదించుకుంటా మళ్ళీ 20 పెరిగాను. మళ్ళీ తర్వాత గ్రాడ్యువల్గా నేను మళ్ళీ మధ్యలో డైట్ కూడా చేయలే. అంటే ఇప్పుడు ఈ డైట్లో అందరూ అనేది ఏంటంటే వీరమేశ్వరన్ గారు చెప్తారు, ఏదో మనం 2-3 నెలలు చేస్తాం, తర్వాత మళ్ళీ తగ్గుతాం, మళ్ళీ మామూలు పెరుగుతాం, మళ్ళీ పందిలా తింటే ఆ మాట చెప్పరా? ఎట్లా తినకపోతే ఎట్లా? ఎవడ తినద్దన్నాడు? తినే పద్ధతి జీవితాంతం కడుపు మార్చుకుని కూర్చుంటారు అన్నాడండి. జీవితాంతం కడుపు మార్చుకోమన్నాడు అండి. మరి మీరు చెప్పేది అదే కదా. ఏమంటే కడుపు మార్చుకోమని ఎప్పుడు చెప్పలేదు. మీరు చెప్పి డైట్ ఇస్తారు, 3 నెలలు వాడమన్నారు, 3 బదులు 30 తగ్గుతాడు. వాటి మళ్ళీ సహజ సిద్ధంగా తినాలనిపిస్తుంది కదా. తినాలనిపించబట్టే లావయ్యాడు. మరి ఉపయోగం ఏంటి సార్? మీరు జీవితకాలం అదే పరిస్థితి. బైక్ ఉందండి, 170 వెళ్ళాలి, అది 100లో వెళ్ళాలి, 70 వెళ్ళాలి. మీరు 170 వెళ్ళారు, పడ్డారు, కాళ్ళు కొట్టుకున్నారు, మళ్ళీ 170 వెళ్ళాలని కోరికండి మీకు. 70 వెళ్ళండి అంటే మీ ఇష్టమేనా? మీ ఇష్టమేనా? అంటే బాగా తింటా కూడా మీరు దాని తాలూకు దుష్ఫలితాన్ని అనుభవించరా? అలా అనుకుంటే అంబానీ కొడుకు మనకు వెతుకోవాలకుండా తినేస్తాడుగా దేశంలో పడిన పంటలన్నీ. అసలు అలాంటి సిస్టమ్ ఉంటుందా? మనిషికి అలాంటి దురాశ అవసరమా? మీరు చెప్పండి. సుధాకర్ గారు అంటే ఈ లెక్క ప్రకారం మీరు చెప్పిన ప్రకారం 2 నెలలు 3 నెలలు డైట్ చేసి జీవితాంతం దొరికినట్టు పందిలా పడి తినేసినా పెరగకూడదా? అని ఒకటే ప్రకృతి ఇచ్చిన గుర్తుపెట్టుకోండి. అంబానీ బిస్లరీ బాటిల్ మూత అంత తింటాడు, అంబానీ డ్రైవర్ బిస్లరీ బాటిల్ అంత తింటాడు. ఇద్దరికి ఆస్తుల తేడా ఎంత? డబ్బు ఎక్కువైన పోతే, డబ్బు ఎక్కువైన వాళ్ళకి ఎక్కువైతే అది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రకృతిలో బ్యాలెన్స్ ఉంది. అర్థమైందండి? అందుకే కింద ఆడి తినడానికి తిండి దొరుకుతుంది. లేకపోతే లావాడు డబ్బున్నాడు ఇలాంటి సిస్టమ్ ఉంటే మొత్తం తినేస్తారు. కానీ ప్రకృతి విరుద్ధంగా మీరు ఎలా వెళ్తారండి? మీరు ఎదుకంగా తింటే మీకు ఒక పనిష్మెంట్ పడే విధానం ఉండబట్టి అందరికీ మంచి జీవితకాలం మీరు డైట్ చేస్తూనే ఉండాలి. అవసరంలా అన్నం తినండి. ఇంత కుంభాలు పెట్టే బదులు 3 సార్లు పోతే పొద్దున ఒక గంటకి తినే బదులు 2 సార్లు మీరు దందలుచుకొని తినండి. మీరు బిర్యానీ తినండి, ఇంట్లో చేసుకుని తినండి, బయట తినే బదులు మధ్యాహ్నం తినండి, గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ కావాలంటే తినండి, చపాతి తినండి, రేపు మళ్ళీ బిర్యానీ తినండి, రోజు బిర్యానీ తినండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. మిల్క్ గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు బిర్యానీ తిన్నారు, కాసేపు కూల్ డ్రింక్ తాగుతారు, కాసేపు ఐస్ క్రీమ్ తింటారు, మళ్ళీ చెక్కడి మొత్తం తింటారు, మళ్ళీ గంట కాఫీ. ఇదే మీరు తినేది? అలా తింటే మీకు పనిష్మెంట్ ఎందుకు పడకూడదు? అంటే ఇప్పుడు మీరు మనుషులకి తిండి తినడం నేర్పిస్తున్నారు. ఎస్, లైఫ్ స్టైల్ మారుస్తున్న పర్మనెంట్గా. మీరు తినదలుచుకొని తినండి. నెక్స్ట్ తినడానికి కనుక మీరు సవ్యంగా ఉండాలంటే ఒక పద్ధతి పాటించండి. ఇప్పుడు మీరు మహేష్ బాబు అందంగా సన్నగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. 4 రోజులు ట్రెడ్మిల్ మానేసి జిమ్లు మానేసి మనలాగా తినమనండి, మెయింటైన్ చేయాలి కదా.
ఎవరికైనా మెయింటైన్ చేయాలి కదా. మిలిటరీలో రోజు ట్రైనింగ్ అవుతారా, ఓ 2 నెలలు ట్రైనింగ్ తర్వాత 6 నెలలు పడుకుంటారా? అదే ఇప్పుడు ఏదైనా కానీ ట్రైనింగ్ అనేది జీవితకాలం ఉండాలి కదా. అదే సార్, ఇప్పుడు విఆర్కే గారు చేస్తుంది ఏంటంటే అందరూ అనుకున్నది ఏదో ఆయన ఏదో ఇస్తున్నాడు, ఏమి కాదు, మీరు తినే తిండి నేర్పిస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే నేను జీవితాన్ని మారుస్తాను. ఎట్లా మారుస్తాను తెలుసా? మీకు తెలియకుండా మారుస్తున్నాను. ఇప్పుడు మీరే ఉన్నారు సుధాకర్ గారు, ఇప్పుడు మీరు డైట్ మొదలెట్టారు. ఈ డైట్ మొదలెట్టడం నేను చాలా మారుస్తాను, మీకు తెలియదు. మీరు 3 నెలలు 2 నెలలు ప్రోగ్రామ్ అనుకున్నారు. ఇప్పుడు మీరు ఒక 30-40 కిలోలు తగ్గిన టార్గెట్ పెట్టుకున్నారు. నేను ఒక 3 నెలలు చాలు నాకు 40 తగ్గించడానికి. ఈ 3 నెలల్లో మిమ్మల్ని కొబ్బరి నూనె తాగమనలేను, నెయ్యి తినమనచ్చు. కానీ ఈ 3 నెలల తర్వాత మీరు ఇంతకుముందు తీసుకుని రిఫండ్ ఆయిల్కి తిరిగి వెళ్ళరు. మీరు పట్టించుకున్న వేరుశనగ నూనె, మీరు పట్టించుకున్న నువ్వుల నూనె, మీరు పట్టుకుని కుసుమ నూనెకు వెళ్తారు. గానక దగ్గర మీరు పట్టించుకుంది రిఫండ్ ఆయిల్ పీకేసే సంస్కరణ. ఈ 3 నెలల తర్వాత బయటకు వచ్చి స్టిల్ మీరు పాత ఆ కెమికల్ ఉప్పు తీసుకోరు, సముద్ర ఉప్పే తీసుకుంటారు. 3 నెలల తర్వాత మీరు బయటకు వచ్చి నాకు నిన్నాళ్ళు ఇంతకుముందు మీరు డైట్కి ముందు వాడిన 40 లేయర్లు కొట్టి ఆరిపోయిన పురుగు మందుల కారాన్ని మీరు తీసుకోరు. అలానే పాలు తాగరు, పాల పదార్థాలు తీసుకోరు. పాలు పూర్తిగా మానేయమంటారా మీ డైట్లో? పాలు మనుషులకు అవసరం లేదు చెప్తాను. నా డైట్గా తర్వాత కూడా పాల పదార్థాలు తీసుకుంటుంటారు. ఓకే, అయిపోయింది. అట్లానే సంస్కరణ అండి. ఇదివరకులాగా ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే పొయ్యి మీద వేసి ఫుల్ సెగలు వేడి చేసి ఫ్రీ రాడికల్ తెచ్చుకొని చచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దంట. ఇప్పుడు ఈ డైట్లో మీకు 5 లీటర్లు నీళ్ళు ఇస్తాను. ప్రతి 45 నిమిషాలకి 300 ml అని ఇస్తాను. అలా 5 లీటర్లు నీళ్ళు అవుతాయి. ఈ తర్వాత మిమ్మల్ని 4 లీటర్ల నీళ్ళు తీసుకోమని చెప్తాను. తర్వాత మిమ్మల్ని ఏం చెప్తాను, గంటకోసారి 300 ml అంట. 4.5 లీటర్లు అవుతుంది, 15 గంటలు తీసుకుంటే అవుతాయి కదా. అంటే సుమారు మీకు అట్ట ఇస్తానండి, షెడ్యూల్ అలా ఇస్తాను. 4.5 లీటర్లు వచ్చేట్టు ఇస్తాను మీకు. అంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ నీళ్లు పెరుగుతున్నాయి కదా. డి విటమిన్ బాగా 100 ఉండేట్టు చూసుకుంటా. అది మరి ఇప్పుడు ఒకసారి ఇన్నాళ్ళు 7లో ఎందులో ఉంది, అన్ని B12 అన్ని లైన్లో ఉంటాయి. మీకు డిసిప్లిన్ నేర్పుతాను. అది పరంగా అన్నీ మారారుగా మీకు తెలియకుండా. అలా మారినప్పుడు తిరిగి ఎందుకు వస్తుంది వాళ్ళు? నేనేమంటాను, మీరు స్వీట్ తినాలనుకుంటున్నారు, పంచదార తీసేసి బెల్లంతో తినమాట తప్పేం లేదు. నేను మిమ్మల్ని స్వీట్ వద్దంటే తప్పు మిమ్మల్ని. నేను కుదరదు, నేను పంచదార తింటే నీ కర్మ. అదే మారుస్తున్నారు. తినే బదులు నిమ్మకాయ సోడా కలుపుకుని తాగమంట. మీరు ఇంటి దగ్గర బిర్యానీ తినే బదులు ఆడు కలిపి ఇస్తారు కాబట్టి ఇంట్లో మీ ఆవిడతో చేసుకుని నువ్వు కూడా హెల్ప్ చేయని చెప్తా. అర్థమైందండి. నెయ్యి బాగా వేసుకోండి చెప్తా. తిన్నాళ్ళు మీరు నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకోంట. నిలవ పచ్చలు లాంటి తినే బదులు అన్నం తక్కువ కూర ఎక్కువ తినమంట. తెల్లన్నం బదులు బ్రౌన్ రైస్ తినమంట. ఇవన్నీ సంస్కరణలే కదండి. ఇవన్నీ మార్పులు చేసుకుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. హార్ట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ సీట్. ఇప్పుడు రామకృష్ణ గారు, మీరు సరే వచ్చారు, డైట్ విధానాలు చెబుతారు. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది మీటింగ్ పెట్టారు, కొన్ని వందలాది మీటింగ్లు పెట్టారు. చాలామంది కూడా మీ దానికి తగ్గారని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మీరేంటి చెబుతున్నారు, తినిపిస్తున్నారు, బాగానే ఉంది, తగ్గుతున్నారు. అసలు మీరు డాక్టర్ల మీద పడి విరుసుగు పడుతున్నారు ఏంటి? కానీ డాక్టర్లన్నీ మీకు ఏదో ద్వేషం ఏంటి అసలు మీకు? నాకు డాక్టర్లో ఉన్నంత ఫ్రెండ్స్ ఎక్కడా లేరు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రపంచంలో డాక్టర్లు అంటే ఒక పర్సనేనా? ఒక పర్సన్ వేరు వేరే ఉంటారా? డిఫరెంట్ గా డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఒక మతంలో తీవ్రవాదులు కొంతమంది ఉంటారు, మతంతో తీవ్రవాదులు ఉంటారా? అలానే ప్రపంచంలో ఏ కులమైనా ఒకటే అభిమానం, ఒకటే సినిమా హీరో అభిమానం, ఒకటే ఇది అలా ఉంటుంది ఎక్కడన్నా? ఉండదుగా. అందరూ భిన్నంగా ఉంటారు కదా. డాక్టర్లు అందరూ ఒకటే మాట మీద ఉంటారా? ఒకే ఒపీనియన్తో ఉంటారా? మీ దెబ్బకు వాళ్ళందరూ ఐక్యం అవుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళ ఉపాధి పోతున్నాం మాకు ఆమూలం పోయేది. ఆల్రెడీ వెంచర్ క్యాపిటల్ సంస్థలు వీళ్ళందరూ ఎప్పుడు మింగేసినాయి. ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడు ఎట్లానే, రాకేష్ గారు ఎట్లా మీ జీవితం ఉపాధి? ఓరు పిచ్చోళ్ళారా, మీ దగ్గర ఎక్కడ ఉంది ఉపాధి? పిచ్చోళ్ళారా, మా ఫ్రెండే, నీ దగ్గర ఎక్కడ ఉంది ఉపాధి? నీవు ఉన్నావు ఊళ్ళో, నీ ఊళ్ళో చిన్నది పెట్టుకు బతుకుతున్నావు, ఈ ఊళ్ళో ఉన్నావు కాబట్టి. నీ చిన్నూరికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నీ పక్కన 200 పడకలు కట్టాడు, ఆడు 1000 కోట్లు పెడతాడు, ఫ్రీగా చూస్తాడు, క్యాంపులు అంటాడు, అది అంటాడు. నువ్వెక్కడ ఉంటారు పిచ్చోడు? నిన్ను మాయం చేస్తాడు అక్కడ కూర్చుని. పెద్ద కార్పొరేట్లో చిన్న మింగేసిని. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ స్కూల్లో వచ్చి ఒకప్పుడు ఉండే స్కూళ్ళు ఇప్పుడు ఉన్నాయా?
పిచ్చోళ్ళారు ఇవాళ ఇండివిజువల్ డాక్టర్ పెట్టుకో దమ్ముందా హాస్పిటల్ పెట్టుకుని నడిపే దమ్ముంది ఇవాళ కార్పొరేట్ మొత్తం మింగేసిందిగా పోనీ కార్పొరేట్ ఎవరి చేతిలో ఉండాలి మనాళ్ళ చేతిలో ఉంటే పర్లా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ అని ఎవరి చేతిలో ఉన్నాయి విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థల చేతిలో ఉన్నాయి విదేశీయుల చేతిలో ఉన్నాయి వీళ్ళు మనకు పైన చెప్పేవాళ్ళంతా కట్అవుట్స్ అంతే ముందు అయిపోయింది కదా వెళ్ళిపోయింది ఇంకేంటి మీ చేతులు ఎక్కడుంది మీరు పెద్ద ఆశయాలతో చదివారండి ఇప్పుడు మీరే మీ పిల్లల్ని పెద్ద ఆశయాలతో నెఫ్రాలజీతో చేయించారు తంటాలు పడి మీరు పెట్టగానే నెఫ్రాలజీ పెట్టేసి పెద్ద అయిపోతారు అనుకున్నారా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ మీరు ఉడిగిన చేయాల్సిందే అంతమించి మీకు గతి ఎంత లేదు ఎన్ని కోట్లు పెట్టి మీరు హాస్పిటల్ పెట్టగలరు సరే ఏదైనా మీరు పెడితే మీరు కార్పొరేట్ కాదండి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా పనిచేసేది మనోళ్ళే కదా డాక్టర్లు మీ దెబ్బకు వాళ్ళ ఉపాధి పోతుంది కదా అసలు ఎవరు ఉపాధి పోదండి ఇక్కడ అసలు ఒక వ్యవస్థని ఎవరు ఏం చేయలేరు కొన్ని వ్యవస్థలు ఇప్పుడు వచ్చారు ఆయుర్వేదం పోతుందా ప్రపంచంలోంచి ఆల్టర్నేటివ్ పోతుందా ఏది పోదు ఎవరిదాళ్ళు ఉంటుంది సమాజంలో ఎవరిదాళ్ళు ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక్కడ పెద్ద హీరో కాబట్టి మిగతా వాళ్ళు ఫ్యాన్స్ లేరా కృష్ణ గారికి ఉన్నారు సోనబాబుకి ఉన్నారు నాగేశ్వరరావు గారు అందరికీ ఉన్నారు కదా చిరంజీవికి ఎవరిది వాళ్ళకే ఉంటుంది రామారావు మహానాడు అయితే అందరూ ఆయనకే ఉండాలి అంటే అట్లా ఉండదు ఎవరి వ్యవస్థలు వాళ్ళకు ఉంటాయి అంటే పెద్ద అంటూ కొన్ని బలాలు బలహీనతల అవసరాలు ఉంటాయి అన్నింటిలో మంచి చెడు ఉంటాయి డాక్టర్లు కాదు ఒకళ్ళిద్దరు ఈ వ్యవస్థలో ఏడ్చేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నా మీద ఎవడో ఒకడు లీగ్గా మాట్లాడతాడు లేకేసి అసలు మాట్లాడతారు అనుకోండి ఓ మాస్గా నేను కూడా ఇస్తాను కదా అతను ఒక్కడికే ఇస్తా అతనికి ఇచ్చిన చూసాము డాక్టర్లు అన్నా ఉండండి మరి నన్ను అన్నప్పుడు ఏమైంది మొన్న మధ్య ఒక ఇష్యూ ఉంది ఆడెవడో ఒక అడ్డగాడిదే ఎవరో చచ్చిపోయారు ఈయన మరణానికి కారణం వేరే క్రెడిట్ని పెట్టాడు సరే నువ్వు చాట్ని ఆడవరా తప్పులేదు చాట్ని ఏడు నీ వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టుకో ఐఎంఏ గ్రూపుల్లో పెట్టుకో ఏడ్చుకో నేను వద్దాను ఇంటర్నల్గా పబ్లిక్లో పెట్టబెట్టరు గాడిదే ఆ విషయం అడగదలుచున్నాను ఇప్పుడు మీరు అనేక మంది వేల మందికి బాగుందారని మీరు అనుకుంటున్నారు నిజంగా కూడా కొంతమంది ఎవిడెన్స్ చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఈ వారం రోజుల నుంచి ఒక ప్రముఖమైన లాయరు నాకు కూడా తెలుసు అతను మీ డైట్ వాడి మీరంటే ట్యాబ్లెట్లన్నీ తీసి బుట్టలు వేసేయమన్నారంట జనరల్గా చెబుతుంటారు మీరు ఓపెన్ చెబుతున్నారు మీరు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మీ మాట విని ఆయన ఆ ట్యాబ్లెట్లన్నీ వాడకుండా పక్కన పడేస్తే కేవలం ఇవాళ ఆయన చచ్చిపోయిన కారణం మీరే అంటున్నారు మీరు తీసేసుకుంటా సరే ఇంకో పని చేద్దాం అంటే ఒకడు హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోవడానికి కారణం నాది లేదా నాది కాదు విభజిద్దామా హార్ట్ స్ట్రోక్ తీసుకుంటానికి విఆర్కే డేట్ చేసిన వాళ్ళలో హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయిన లిస్టు విఆర్కే డేట్ చేయకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చిన లిస్టు విఆర్కే డేట్లో మూలన ఏదో 5 ఏళ్ల క్రితం చేసిన ఆడి జీవితం ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా అదే బాధ్యత అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి నా చైనా వాళ్ళందరికీ మేము ఎవరు బాధ్యత తీసుకోవాలి చేయనోడి సంగతి కాదండి మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు ప్రముఖుడు తర్వాత మీరు అసలు మీరు ఈ టాబ్లెట్లన్నీ బుట్టలో వేయమంటారు మీరెవరు అసలు ఎట్లా చెప్తారు మీరు బుట్టలో వేయకుండా నోట్లో వేసుకోవాల్సిన సంగతి మాట్లాడదాం మీకు ఒకటి చెప్తారు నోట్లో వేసుకుని హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు గురించి మాట్లాడదాం నోట్లో వేసుకున్నారు కార్డియాలజీ హాస్పిటల్కి వెళ్ళారు స్టాటిన్ డ్రగ్గులు మింగుతున్నారు అన్నీ చేస్తున్నారు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు దానికి రెస్పాన్సిబిలిటీ డాక్టర్ని జైలు వేద్దామా ఇప్పుడు నేను రెడీ అవునండి కొన్నాళ్ళు బతికేవాడు కదా 2-3 ఏళ్ళు టాబ్లెట్లు మింగుదాం బతికేవాడు కదా మాట్లాడుతున్నా నేను చచ్చిపోయిన గురించి మాట్లాడుతున్నా మీరు 70 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నారు పాయింట్ నెంబర్ 1 నా డైట్ చేస్తే చచ్చిపోకూడదు స్ట్రోక్ రాకూడదని ఉండదే స్ట్రోక్ రావడానికి కారణం 12 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఒక స్ట్రోక్ రావడానికి స్ట్రోక్లు ఎవరికి వస్తాయి విపరీతంగా తింటా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఇంత పొట్టు ఉండి లావుగా నడవలేకుండా ఊబకాయం అసలు స్ట్రోక్ రీజన్స్ ఏంటి ఒకటి హెవీ ఊబకాయం మామూలు ఊబకాయం కాదు ఇప్పుడు మీరు చెప్పే లాయర్ గారు మీకు కూడా తెలుసు కదా నడకలా నడుస్తాడు ఆయన నడవలేడు ఆయన 10 అడుగులు వేయగలడు ఆయన లేదు ఎంత ఉంటుంది పొట్ట కారు కూడా ఆయన గదిలోకి రావాలంటే ఆయన వచ్చి పొట్ట వచ్చిన కసేపటికి ఆయన వస్తాడు అంతే కదా వెంటనే రాడు కదా ముందు పొట్ట వచ్చిన కసేపటికి ఆయన వస్తాడు ఆయన విపరీతంగా తెలుసు రాత్రిపూట ఎలా ఉంటుంది మీకు తెలుసు ప్రతిరోజు ఆ తర్వాత స్వీట్లు తింటాడు విపరీతంగా వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ జోలు కూడా వెళ్ళదు స్వీట్లు బాగా తింటాడు ఆయన పూర్తి సెడెంటరీ లైఫ్ స్టైల్ టెన్షన్ వాతావరణం 5 సంవత్సరాల క్రితం నా డైట్ చేశాడు విజయవాడలో ఈయనన్నారు ఈ పెంట కుప్పల పారేస్తే విపరీతంగా ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ నుంచి అలా శుభ్రంగా హెచ్బిఎంఎస్కి 6కో 6.5కో 7కో వచ్చింది నెలలోనే ఆయనగా దాదాపు ఒక 20 కిలోలు తగ్గాడు బరువు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు 5 ఏళ్ల క్రితం 5 సంవత్సరాల క్రితం మనిషి తగ్గితే నేను కూడా అడిగాను ఏంటి లారీగా తగ్గారు ఏంటంటే విఆర్కేగా డైట్ తీసుకున్నాయా బ్రహ్మాండంగా ఉంది నాకు అన్నాడు మరి ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ మీ వల్ల చచ్చిపోయారు మా సోషల్ మీడియాలో పెడుతున్నారు కొంతమంది గాడిదలు ఉంటాయి కదా జాగ్రత్తగా చూద్దాం ఆయన ఇప్పుడు ఉంది కదా సాక్ష్యం చూద్దామా చచ్చిపోయాడని 6 నెలల్లో 5 ఏళ్లలోనో నా డైట్ ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు విఆర్కే ఏం చెప్పాడు విధుల్లో చెప్పాడు నా డైట్లో 1 కిలో స్వీట్లు తినచ్చు రోజు మీకు చూసి ఉంటారు కొద్దిగా మీరు చేశారు అప్పుడన్నా నాకు డైట్లో స్వీట్లు ఉన్నాయా తిన్నారా మీరు లేదు అసలు నా డైట్లో మందు ఉందా లేదు నా డైట్లో అన్నం పులుసు పాయసాలు ఉన్నాయా
అంటే ఈ తినాలి కూడా అనిపించదు చేసినప్పుడు. కాఫీలు టీలు ఉన్నాయా? లేదు. నా డైట్లో కాఫీలు స్వీట్లు వేస్తే శుభ్రంగా తాగొచ్చా 4-5 సార్లు? దానికి నా డైట్ అంటారా? నా డైటు ఆయన చేశాడు. నేను ఫ్యామిలీ మెంబర్తో ప్రెస్ మీట్ పెడదాం, బంధువులు, అసిస్టెంట్లు, కారు డ్రైవర్లు అందరితో పెడదాం. నిన్న మీరు నా డైట్ గట్టిగా ఎందుకు సింపుల్గా అడుగుతున్నాను, తేల్చేద్దాం కదా, తేల్చేద్దాం, నేను బాధ్యత తీసుకుంటాను. ఎస్, నా డైట్ 5 ఏళ్లలో చేశాడు అని కనుక నా డైట్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. నా డైట్ ఒకటి తగ్గడానికి 3.5 నెలలు అట్ట ఇస్తాను డైట్. పోనీ ఎన్ని రోజులు చేశాడు ఏదో ఒకసారి తేలుద్దాం, పబ్లిక్లో లైవ్లో అందరూ ఎదురుకుండా ఒక టీం పెట్టి మీ ఛానల్ పెడతారు, ఇంకోళ్ళు పెడతారు, మీరు పెట్టండి. నా డైట్ చేశాడు రుజువు చేస్తే వేరే అవసరం లేదు, డైట్ చేశాడు రుజువు చేయండి చాలు. నేను డైట్ చేయడం మానేసి కంప్లీట్ వీఆర్ క్రెడిట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాను. ఓపెన్ ఆఫర్, సిగ్గుంటే దమ్ముంటే లజ్జుంటే ఎవరికైనా సరే నా డైట్ చేసేయంటే నేను రెడీ. ఇప్పుడు రామకృష్ణ గారు మీరేంటంటే ఒకవేళ చేసిన కాదు మీరేం చేస్తారంటే మీరే ఎట్లా నోరు వేసుకుని పడిపోతానికి ఎవడో వస్తాడు మీ ముందు భయపడి. నోరుతో పనులు అవ్వండి, నాకంటే నోరు నాళ్ళు ఉండరా? నోరేంటండి ఇక్కడ? ఇప్పుడు మీరేమన్నారు రమ్మను ఎవడన్నా చెప్పనా? నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, చెప్పారు వాడు గాడిద రమ్మను. ఏంటంటే ఈ మాటలు ఏంటి అసలు మీరు ఇట్లా మాట్లాడతారు? నాకు భయం ఏంటంటే ఈ మాట గాడిదలు వెళ్తే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే నాకు ఆ పాపం చుట్టుకుంటుంది, నాకు చాలా భయంగా ఉంది. అంటే గాడిదల అసోసియేషన్ తెలిసిందంటే గాడిదల కంటే ఈ అన్నోళ్ళు అంత దారుణం అంటారు మీరు? ఆ దౌర్భాగ్యుడు అంత దౌర్భాగ్యుడు. ఎందుకు దౌర్భాగ్యుడు అంటున్నానంటే ఇప్పుడు మనకు గాలి వార్తలు చాలా వస్తాయి, గాలి వేదవులు చాలామంది ఉంటారు, సమాజంలో గాసిప్స్ చాలా ఇష్టం. ఈ గాలి వేదవులకి ఏంటంటే సైన్స్కు తెలిసిన గాడిదేవుడు. ఇప్పుడు నా డైట్లో మీరు చేశారుగా, మీరు ఎందుకు చచ్చిపోలే? ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, 5 ఏళ్ళ క్రితం మీరు డైట్ చేసి 10 కిలోలు 20 కిలోలు తగ్గారు. అవును, మరి మీరు ఎందుకు చచ్చిపోలేదు? మీరు చచ్చిపోవచ్చుగా, చచ్చిపోతే ఏమైంది? మీరు ఎందుకు చచ్చిపోలే? పోనీ స్ట్రోక్తో ఈ ప్రపంచంలో లీడింగ్ డెత్ కాజ్ ఏంటి? స్ట్రోకే. వాళ్ళలో ఎవడో నా డైట్ చేయలేదుగా. ఒక్కొక్క గాడిదని ఏం చేద్దాం మరి? అంటే ఒకటండి, వాళ్ళ మందులు ఇస్తే నేను ఒకటే అడుగుతున్నా సార్. నేనేంటంటే చేయాలి కదా. నేను కూడా మీరు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం చేసా. నిజంగా రోజుకి 1 కిలో చొప్పున 15 రోజులు తగ్గిపోయాను. ఇప్పుడు నాకు ఏ షుగరు బీపీ కంప్లైంట్ లేవు కాబట్టి నేను టాబ్లెట్లు మానాల్సిన పని లేదు. ఇప్పుడు మీరేంటంటే ఈ పర్టికులర్ ఈ అడ్వకేట్ని టాబ్లెట్లు బయటపడి కుప్పతోట్లో పడి అంటారు తప్ప కదా? అదే చెప్తున్నా, ఏ బట్టే కదా 8 కోట్ల మంది చచ్చిపోయేది. మళ్ళీ చెప్తున్నా ఫ్యాక్ట్స్ అండి, టాబ్లెట్ వేసుకో, మళ్ళీ ఫిగర్స్ చెప్తున్నానండి. టాబ్లెట్ వేసుకున్న ఆ భాగవతమే చెబుతున్నా. టాబ్లెట్ గొంతులో వేసుకోబట్ట కుప్పతోట్లో పెంట కుప్పలు వేసి అమెరికాలోనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాలో ఇక్కడలాగా పప్పులు ఉడకవు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా వ్యవస్థ తీసుకోండి, సిస్టమేటిక్ ఉంటుంది. అందుకని సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు మన మెడికల్ ఆర్గనైజేషన్ మనకి ఎవరి దగ్గర రికార్డులు ఉండవు. అమెరికాలో ప్రతివాడి చరిత్ర గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే హెల్త్ రికార్డ్స్ అక్కడ ఇన్సూరెన్స్లకి దాదాపు భయంకరమైన డబ్బు పే చేస్తారండి. ఆ ఇన్సూరెన్స్ వాడు డేక కళ్ళు వేసి వస్తాడు, ప్రతిసారి టెస్టులు ఇండిపెండెంట్ పాస్ అవ్వాలి ఆడి దగ్గర. దాన్ని బట్టి ఇన్సూరెన్స్ రేట్లు మారుతాయి, ఆడికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం. అంటే చిన్నది HbA1c 6 కనిపించిన మెట్ఫార్మ్కి వెళ్ళిపోవాల్సిందే, కొలెస్ట్రాల్ రాకపోయినా స్టాటిన్ మింగాల్సిందే. ఇంత సిస్టమేటిక్గా చేసే చోట హైయెస్ట్ డెత్ రేట్ ఇన్ ది వరల్డ్ అక్కడ మిగిలిన జబ్బులన్నిటికంటే సుమారు 8 నుంచి 9 లక్షల మంది చనిపోతున్నారు ఏటా గుండె జబ్బు, హార్ట్ స్ట్రోక్తో. ఎక్కడండి? అమెరికాలో. ప్రపంచం అంతా ఇంతే. ఇదే సెకండ్ డెత్ కాజ్. ఎక్కువ మెడిసిన్ ఎక్కడ అద్భుతమైన వైద్యం ఉంటుందో, ప్రపంచంలో ఎక్కువ స్టాటిన్స్ ఎక్కడ అమ్ముతారో అక్కడ జరిగిన మరణాలు చెప్తున్నా. సెకండ్ డెత్ కాజ్ క్యాన్సర్, థర్డ్ లీడింగ్ డెత్ కాజ్ బ్రెయిన్ స్ట్రోక్, ఫోర్త్ లీడింగ్ డెత్ కాజ్ ఏంటి తెలుసా? MD డాక్టర్ల చవట వైద్యంతో చేసిన ట్యాబ్లెట్ వలన వచ్చేది. ఇది అఫీషియల్గా చెప్తున్నాను నేను, ఆన్ రికార్డ్. MD డాక్టర్లు తప్పుగా ఇచ్చిన మందు, అంటే తప్పు చేసి ఇచ్చిన మందులు కాదు, లైసెన్స్గా లీగల్గా ఇంతే ఇవ్వాలి అని ఇస్తే మందుల సైడ్ ఎఫెక్ట్ల కారణంగా చచ్చిపోయిన సంఖ్య. అర్థమైందా? మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సోమరాజు గారు, పివి సత్యనారాయణ గారితో సహా హైదరాబాద్లో ప్రముఖ కార్డియాలజిస్టులు 2024 సెప్టెంబర్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? మేము దీర్ఘకాలంగా స్టాటిన్లు, క్లోపిడ్రోగులు అంటే గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి దీర్ఘకాలం మందులు ఇస్తాం కదా, ఇచ్చిన వాళ్ళని అధ్యయనం చేసాం. అందులో మొత్తం 39% మందికి, అంటే 25% మంది ప్లస్ 13%, ఒక మొత్తం 39%, 26% మందిలో అవి ఏమాత్రం పనిచేయట్లా. 13% మందిలో అవసరానికి మించి అంటే సరిగ్గా పనిచేయట్లా. అంటే మొత్తం 39% మందికి ఈ మందులు పనిచేయట్లా. దీని మూలంగా దీర్ఘకాలంలో అంటే వాడినప్పటికీ కూడా వీళ్ళకి రెండోసారి స్ట్రోకులు, గుండె జబ్బులు వస్తుందని చెప్పారు. 100కి 39 మంది పనిచేయట్లేదంటే 61 మంది పనిచేసింది అనుకుంటున్నారా? ఎవరికీ పనిచేయదు. అర్థమైంది? ఒక మందు వేస్తే సారిడైనా 1000 మందికి తలనొప్పి తగ్గుతుంది. ఒక ఎల్డోపర్ వేస్తే 1000 మందికి మోషన్ సాగితే 2 నిమిషాలు అటు ఇటుగా. ఏ మందు వేసినా 1000 మంది పనిచేస్తున్నాయి. ఎక్కడ 30 మందికి పనిచేసి 40 మందిలో పనిచేస్తున్నారు, కనిపెడతారు అసలు ఎక్కడన్నా? అంటే వీళ్ళు 39 మంది పనిచేయట్లేదు. అఫీషియల్ రికార్డు, నేను ఆన్ రికార్డు పేర్లు చెప్తున్నా, పేపర్ కటింగ్తో సహా చెప్తా.
ఈనాడు పేపర్లో న్యూస్లతో సహా చెప్తా. ఇది చెప్పారు. పని చేయట్లేదు అన్నారు. మరి బలి పనుల సంగతి ఏంటి? మీ ముందర మంది చచ్చిపోయిన బాధ్యత ఎవరు? మరి పనికిరాని స్టాటిల్ మీరే చెబుతున్నారు, స్టాటిల్ పని చేయట్లేదు 39 అని. ఆ 39 మంది తిరిగి వస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయినండి అవ్వలేదు. సోమరాజు మన నాగేశ్వర రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు ఈ మధ్య, ఒక వారం క్రితం పేపర్లో చూశాను నేను కూడా. మంచి విషయం, వీళ్ళంతా మంచిగానే చెప్పారు. మీరు గ్యాస్ స్టాప్ దీర్ఘకాలం మీకు 4-5 జబ్బులు ఉన్నాయనుకోండి, ఒక గ్యాసు లేకపోతే గుండె జబ్బులు ఇతర జబ్బులు కలిపి ఈ కాంబినేషన్లో వాడితే, గ్యాస్కి వాడేదో లేదా గుండె జబ్బులు వాడితే వీటిలో 70% వరకు పని చేయట్లేదు అని చెప్పారు. పని చేయట్లేదు అని చెప్పారు. అంటే కాంబినేషన్ మూలం పని చేయట్లేదు అంటే పని చేయట్లేదుగా. మరి ఈ విషయం మీరు ఇప్పుడు కనిపెట్టారు. అట్లానే మీరు అనేక మందులు మీరు కనిపెట్టి ఒకప్పుడు తూచన్నారు. మరి తూచని మీరు వాళ్ళు అనేసారు ఇది కాలమని. అది మరి వాడేసిన తాలూకు సైడ్ ఎఫెక్ట్లు అన్నిటికీ ఎవరిని జైల్లో పెట్టారు? ఎవరిని జైల్లో పెట్టారు? 2, నా డైట్ చేసిన గుండెపోటు రావచ్చు, జాగ్రత్తగానండి. అంటే నా డైట్ 2 నెలల మూడు ఆహార విధానం. ఆల్రెడీ గుండెపోటు రావడానికి 10-15 ఏళ్ళు పడుతుంది అనుకోండి. వీడు గుండెపోటు వచ్చిందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక పర్సన్ లావుగా బిఎంఐలో భయంకరమైన బిఎంఐ ఉండే, ఏది 10 అడుగులు నడవలేని పర్సను, 10 అడుగులు నడవలేని పర్సను. ఇంకా జోక్ చెప్పనా, ఆయన కొలెస్ట్రాల్ లేదు అసలు. టోటల్ కొలెస్ట్రాల్ మినిమం. నా దగ్గర రిపోర్ట్ ఉంది, 18వ తారీఖు రిపోర్ట్ ఉంది. మొన్న 18 ఈ 18 నా దగ్గర ఫ్యామిలీ అంతా వచ్చి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న సోఫాలను కూర్చుని ఇక్కడే నన్ను ఎవరో మిత్రులు చెప్పారు, నాకు బాగా క్లోజ్ అయ్యి, నేను చెప్తున్నా కదా, చాలా మంచి పర్సన్, చాలా గొప్ప పర్సన్, నాకు చాలా మంచి ఫ్రెండ్. ఎవరో మీలాంటి మిత్రుడే ఏమండి, ఆయన మరీ ఓవర్ అయిపోతుందండి, కొంచెం బాగా లావ్ అయిపోయాడు, ఆయాసపడిపోతున్నాడు ఆయన, మీరు గట్టిగా మందులు ఇచ్చారని మీరు డైట్ ఛాన్స్ వస్తే లాభం లేదన్నాడు. ఆయన డైట్ చేయాలి, 5 ఏళ్ళలో చేయలే, అసలు ఒక్కరోజు కూడా చేయలే. అయితే అంటే నేను కేకలేసి మరి ఆయన పిలిపిస్తే ఫ్యామిలీ అంతా వచ్చారు. ఫ్యామిలీ మన డిసెంబర్ 18 తారీఖు వచ్చారు. ఈ 2024 డిసెంబర్ 18 ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే నేనే అన్నీ ఇచ్చి పంపించి చూసి రిపోర్ట్లన్నీ తెప్పించి, రిపోర్ట్లు కూడా మనిషి నేనే ఇంటికి పంపించి చేయించి అన్ని రిపోర్ట్లు చూసుకుంటే ఏమీ లేవు. హెచ్బిఎన్సీ ఒకటి ఎక్కువ ఉంది అంతే. హెచ్బిఎన్సీ తప్ప ఏ తేడా లేదు. ఇప్పుడు గుండె జబ్బుల కారణం కొలెస్ట్రాల్ అంటారు కదా, ఆ రిపోర్ట్ మీకు చూపిస్తా. గుండె జబ్బుల కారణం కొలెస్ట్రాల్ అంటారు కదా, ఆ రిపోర్ట్ కూడా మీరు చదివినిపించమని వినిపిస్తా. దేవుని ఫోన్ అంటే ఒకసారి చదివినిపిస్తుంది, మీరు వేసుకుంది ఒకటి సార్. ఇప్పుడు మా ఉద్దేశం అంటే వినిపిద్దరు. ఇప్పుడు జనం అనుకుంటుంది ఏంటంటే, నేను కూడా కొంతమంది ఎంక్వైరీ చేశాను, ఆయన ఇప్పుడు 5-6 నెలల నుంచి వాడుతున్నాడు ఈ ఆయన మందులు, ఓపెన్ ఆఫర్ మీ ఎదురు నెంబర్ 1 ఛానల్ ఇస్తున్నా. 5-6 నెలలు కాదు, నేను 5-6 ఏళ్ళు అంటున్నా. ఆయన డైట్ కనుక చేశాడు, ఇప్పుడు నేను 3.5 నెలలు చెప్తాను కదా, నా డైట్ సక్రమంగా ఒకరోజు చేశాడు, నా డైట్ సక్రమంగా చేశాడు అంటే నా డైట్లో ముందు ఉందనక నిరూపించాలి. నేను చెప్పినట్టు నా డైట్ ఏం చెప్పినట్టు చేస్తేనే కదా నా డైట్ అంటారు దాన్ని. అంటే అంటే నా డైట్ చేశాడంటే పొద్దున కొబ్బరిని తీసుకుని, మధ్యాహ్నం స్వీట్లు తీసుకుని, సాయంత్రం కొంటే చెప్పు తీసుకొడతానా ఆడిని, చెప్పు మీరైనా కొట్టండి, ఆడు మాట్లాడిని అక్కడే కొట్టండి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు డాక్టర్ ఒకటి చెప్తాడు, మందు బిళ్ళ వేసుకోమంటాడు, వీడు వేసుకోడు, అది తగ్గదనుకోండి, డాక్టర్ని చంపేద్దామా? చెప్పండి. డాక్టర్ కడుపులో నొప్పి పొత్తి పలానా చేయొద్దని చెప్తాడు, నువ్వు రోడ్డు పక్క బజ్జీలు తినకూడదు అంటాడు, నేను తింటాను రా అని తింటాడు, మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది. పనికి మళ్ళీ డాక్టర్ అంటే కుదురుద్దా? అసలు పని చేద్దామండి. ఇప్పుడు అందరూ ఏమో భయపడిపోతున్నారు, వీరమాచార్య గారు ఎవడో భయపడలేండి. ఇప్పుడు ఒకసారి అడుగుదామండి, వాళ్ళ మనిషిని అడుగుదాం, ఎలా చచ్చిపోయాడు లైవ్ లోనే అడుగుదాం. ఆయన నంబర్ ఉంటాడు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి అడుగుదాం ఒకసారి, ఏం చెప్తాడో సమాధానం మనం చూద్దాం. సరే లైవ్లో అడుగుతున్నారా? అడగండి, కనుక్కుందాం. తెలుస్తుంది కదా. ఇప్పుడు మాకేంటంటే వీరమాచార్య గారు కొన్ని వేల మందిని బాగు చేశాడు అనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా కదా, నా డైట్ చేశాడు, డైట్ చేసినా రావచ్చు, వేరే విషయం. అంటే డైట్ చేశాక ఇప్పుడు రకరకాలుగా అనుకుంటా. సరే ఇంకోటి కూడా చెబుతా, ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతా, మీరు అయినా చెప్తాలే, మీరు కాల్ చేయండి, ఆ తర్వాత చెప్తా. ఎవరిని రెస్పాన్సిబిలిటీ చేద్దాం ఇప్పుడు చెబుతా. ఈయన చనిపోయే ముందు రోజు వరకు కూడా ఈయనతో మాట్లాడాడంట. ఇంత మించి ఎవిడెన్స్ ఏం కావాలి మనకి? ఒక పెద్ద మనిషి ఆయన బాగా సన్నిహితుడు, వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాడు, పర్సనల్ విషయాలన్నీ ఈయనతో పంచుకుంటాడు. నాకు చెప్పాడు ఈయన. ఒకసారి ఆయన మన లైన్ కలుపుదామండి, ఆయన ఏం చెప్తాడో మనం చూద్దాం. ఎందుకంటే ఎవరో వరంగల్ నుంచి ఒకటి పెట్టాడు, హైదరాబాద్ నుంచి ఒకటి పెట్టాడు, సోషల్ మీడియా అనకుండా ఈయన గురించి కూడా తెలుసుకుంది. ఆయన బిజీ వస్తుందండి. నేను ఒక అతను వేణు అన్నది, అదేమన్నా ఇవ్వండి, అది చేసి అదేమన్నా నా ఫోన్, అది పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, అది చచ్చిపోయి ఇదంతా ఉంది ఆయనే. అది ఏం జరిగింది ఇంత మాట్లాడదాం. అది క్లారిటీ కావాలి కదా. నేను వీడియోలు చెప్పించేది కరెక్ట్. మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది వస్తున్నారు, మరి ఏమన్నా రైట్ ఈ గొట్టంగాడు అంటే ఏ స్టేజ్లో మనం లేవునండి అంత, ఎవడో గొట్టంగాడు అయితే. ఈయన డైరెక్ట్ ఆయన రైట్ టు లెఫ్ట్ హ్యాండ్, పూర్తిగా రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ, 24 గంటలు ఆయనతో ఉంటాడు. 24 గంటలు ఉండే పర్సనే. ఏం పేరు ఆయన పేరు? వేణు.
ఒక నిమిషం వరప్రసాద్ గారు పూర్తి వ్యవహారం మొత్తం మరి ఇంకేట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఈయన ఆయన లాయరు. చెప్పేస్తాడు కదా. ఇది ఈడ అన్నింటిలో నేను ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళడం దగ్గర ప్రతి అంటారు. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. హలో హలో, హలో ఎవరు వేణు గారు బాగున్నారా? బాగున్నా సోదరు గారు, చెప్పండి సార్. ఏం లేదు, మేము ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము. ఓకేనండి. నేను మన వీరమాచార్య గారిని కొంచెం నిలదీయడానికి వచ్చాము. ఈయన వీరమాచార్య గారు విజయవాడలో హల్చల్ చేశారు కొన్నాళ్ళు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్లో వచ్చి పెద్ద ఒక ఇది పెట్టారు. అవునండి. రూపాయి తీసుకోవట్లేదు ఎవరి దగ్గర, వేల మంది జనం వస్తున్నారు. ఓకే, సంతోషపడ్డాం. ఓకేనండి. ఈ మధ్య నాకు బాగా మిత్రుడు, మీకు తెలుసు, వరప్రసాద్ అవునండి. అవునండి. లాయర్ గారు నాకు 28 సంవత్సరాల సన్నిహితుడు. అంటే మీ అందరికంటే ముందు నాకు. అవునండి. అయితే ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి, 10 మంది సహాయం చేసే వ్యక్తి సడన్గా చనిపోయాడు మొన్న. అవునండి. ఏంటి కారణం అని అడిగితే ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని జనరల్గా అనుకున్నారు. అవునండి. బట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను ఒక 4-5 రోజుల నుంచి అవునండి. ఈ వీరమాచిని డైట్ వాడి ఆయన మందులన్నీ చెత్తగొప్పలు వేసాడంట, ఆయన చనిపోయాడు అంటున్నారు. ఇది మీరు ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు అని తెలిసింది నాకు. అవునండి. మీకు మంచి మిత్రుడు, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ A to Z మీకు బాగా సన్నిహితుడు. మీరు అనేక వ్యాపారాల్లో ఉన్నారు, మీకు కూడా ఆయన సన్నిహితుడు. అవును. అసలు ఏంటి వాస్తవం తెలుసుకుందామని మేము ఫోన్ చేస్తాం. చెప్పండి, ఏమైంది అసలు? యాక్చువల్గా మేమంతా కలిసి ఒకసారి వెళ్ళామండి. ఇక్కడ మనం వీరమచన గారి దగ్గరికి వెళ్ళానండి. నేను ఎప్పుడైతే సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది? 28, 29 తారీఖులు వెళ్ళామండి. 18వ తారీఖు అన్నారు. 18 ఇది మొన్న 2024 డిసెంబర్ 18. డిసెంబర్ 18 వెళ్ళామండి. ఓకే. వెళ్ళిన తర్వాత సార్ తోటి చెప్పారనమాట, ఎవరు ఈయన వరప్రసాద్ గారు, వీరమచన గారితో ఏం చెప్పారంటే, నేను వాడినప్పుడు చాలా కంట్రోల్ అయిందండి, బట్ నేను చీటింగ్ డైట్ చేశాను. ఇది డైటింగ్ లో కూడా చీటింగ్ చేశాడు. చీటింగ్ డైట్ చేశాను, ఇలా 1-2 సార్లు చీటింగ్ డైట్ చేశాను, అలా కాకుండా పర్మనెంట్ గా చేద్దాం అంటే అప్పుడు డాక్టర్ గారు కూడా కొంచెం గట్టిగా తిట్టారు. ఏమంటే నేను చెప్పిన డైట్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి, మీరు ఫాలో అవ్వకపోతే కష్టం అండి. నా డైట్ లో మీరు స్వీట్ తినకూడదు, మందు తాగకూడదు, రైస్ తినకూడదు, నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు చేసే రిజల్ట్ వస్తుందండి, అంతే చెప్పినట్టు చేయకపోతే రిజల్ట్ రాదండి అంటే అప్పుడు నన్ను కొంచెం బాగా ఫ్యాట్ కొంటాను, అలాగే నా బియ్యపురాలని వాళ్ళ మిస్సెస్ అందరం తీసుకొచ్చారు ఆయన. సో మా అందరికి మెడిసిన్ ఇవ్వండి, మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని చెప్పి అన్నారు ఆయన. మళ్ళీ కంటిన్యూ చేద్దామని పొద్దున్న స్టార్ట్ చేశారు, మధ్యాహ్నం కల్లా గుజరాత్ ప్రోగ్రామ్ పడింది దానికి. 19వ తారీఖు స్టార్ట్ చేశాడు, గుజరాత్ 19 తారీఖు అంటే 19-20 తారీఖుల్లో ఆయన చేస్తానే ఉన్నాడు కానీ గుజరాత్ ప్రోగ్రామ్ పడింది. మళ్ళీ గుజరాత్ నుంచి వచ్చిన స్టార్ట్ చేస్తే పోతుంది కదా అన్నాడు ఆయన. మళ్ళీ స్కిప్ కొట్టాడు, మళ్ళీ చీట్ చేసి మళ్ళీ ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ చేద్దాంలే, మళ్ళీ అక్కడికి వెళ్తే కొబ్బరి నూనెతో వండుకోవడం కుదరదు కదా అని. అయితే ఆ రోజు 2 పెగ్గులు వాడ్కా కూడా వేసాడు. ఆ రోజు ఎప్పుడు 22-23 చేశాడు. అది చేసిన తర్వాత కూడా అప్పుడు నేను, నా గురుగారు మీరు తీసుకుంటున్నారు మళ్ళీ ఇబ్బంది కదా అన్నాను. మరి మనం అలా ఉండలేకపోతున్నాం వేణు గారు, మరి ఏం చేద్దాం మనం అన్నాడు ఆయన. అలాగే నన్ను కూడా, నాకు 25వ తారీఖు నా బర్త్డే అయితే ఆ రోజు కూడా పార్టీ పెట్టాడు ఆయన కేక్ కట్ చేపించాడు. క్రిస్మస్ లో నా బర్త్డే అయితే కేక్ కట్ తెప్పించాడు అందరి చేత. ఇప్పుడు 25 నైట్. మళ్ళీ ఆ రోజు మళ్ళీ మొదలు. మళ్ళీ ఆ రోజు ఆయన తాగలేదు. యాక్చువల్ 24 దాకా తాగాడు, 25 తాగలేదు. బట్ అప్పుడే 25వ తారీఖు కొంచెం నాకు తేడా ఉందండి కొంచెం, ఎందుకంటే ఫ్లైట్ లో అక్కడ పడ్డాడు, ఎక్కడ గుజరాత్ లో ఈ మెట్ల నుంచి పడ్డాడు. పడితే ఈ మెడిసిన్స్ వాడుతున్నాను, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందండి, నాకు నేను ఈరోజు తాగను అన్నాడు ఆయన. సరే అని చెప్పి చూసాం. నైట్ 12:30-1 గంట దాకా ఉన్నామండి అందరం కలిసి. నిద్ర వస్తుందండి అని పండుకున్నాడు ఆయన. సరే మేము 12:30 బయటకు వచ్చాం. నేను, మన లోకో పబ్ ఓనర్ ప్రసన్న రెడ్డి, టానిక్ పైన లోకో పబ్ ఉంటది కదా, దాని ఓనర్ ప్రసన్న రెడ్డి, నేను, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చున్నామండి. బట్ మేము వచ్చాం వెనక్కి. ఇంకా పొద్దున్నే తెలిసింది ఇలాగ జరిగిందని చెప్పి తెలిసిందండి.
ఓహో, ఇదండి స్టోరీ. అంతేగాని ఈ డైట్ వల్ల కాదంటారు మీరు. అసలు ఈ డైట్ కి నాకు సంబంధం లేదండి. ఎందుకంటే ఈ డైట్ ఒక రోజు వాడతారు ఆయన, పొద్దున్న మధ్యాహ్నం వాడతారు, సాయంత్రం మళ్ళీ పొద్దున మన మామూలే. ఓహో, అదేలేండి. అదే వీరమాచరణ గారు మేము నిలదీస్తున్నాము. ఆయన ఏమంటారంటే కావాలంటే కనుక్కోండి అవునైనా చెప్పిన గాడిద ఎవరు డాన్ డీమ్ అని తిడుతున్నాడు అందరినీ పెద్ద పెద్దగా. అందుకని ఒకసారి మీరు పక్కన ఉంటారు కాబట్టి మీతో పక్కనే ఉంటానండి. గత నెల నుంచి నేను ఆయనతోనే తిరుగుతున్నానండి నేను. ఓకే, ఏదైనా కానీ వీరమాచరణ గారికి సంబంధం లేదు. 6 నెలలు ఎప్పుడు చేశారు? డౌట్ అసలు 100 నేను ఎక్కడ రమ్మని ఎక్కడికి వచ్చానో చెప్తాను విషయాన్ని నేను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆయన వెంబడి చనిపోయేదాకా ఉన్న వ్యక్తి మీరు. అలాగే నాకు వీరమాచరణ గారు అసలు పరిచయం లేదు. ఓహో, ఆ రోజు పరిచయం మీకు. వీరమాచరణ గారు మంది ఇచ్చారు, తర్వాత నేను ఆ మందులు కూడా వాడలేదు. ఎందుకంటే సరే వీళ్ళంతా వాడిన తర్వాత చూద్దామని నేను వాడిని కూడా వాడలేదు. సరే సరే, ఏదైనా కానీ ఇది కారణం కాదంటారు. 6 నెలల నుంచి ఉంటాడు. 6 నెలల నుంచి అందరూ ఏమంటారంటే 6 నెలల నుంచి వాడుతున్నాడు, ఈ డైట్ వల్ల చచ్చిపోయాడు అంటారేంటి? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన అప్పుడప్పుడు నెలకోసారి ఒక రోజు అలా వాడుతున్నాడు, రెగ్యులర్ గా వాడట్లేదు ఆయన. అయ్యో, వాడతారండి, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మందు. ఓహో, పొద్దునేమో కొబ్బరి నూనె, మధ్యాహ్నం స్వీట్లు, సాయంత్రం మందు. దీని డైట్ అంటారు కదా, ఇక సంబంధం ఎక్కడ ఉంది? స్వీట్ ఉండాల్సిందే ఫుడ్ లో. ఓహోహో. సో ఇలాంటి పరిస్థితుల్లో పాపం మనం ఇప్పుడు నిజంగా జరిగితే కనుక మనం ఫైట్ చేయొచ్చండి, ఏ ఇష్యూ మీద సరే. అదేనండి, అది నిజం కానప్పుడు మనం ఫైట్ చేస్తామండి. సరే అదేనండి. ఒక పక్కనేమో వేలాది మంది ఏమో ఈ దేవుడు అంటున్నారు. ఈ మధ్య వార్తలు చూసి మేము పరిగెత్తుకుని విజయవాడ నుంచి కెమెరాలు తీసుకుని ఆయన పొద్దు నుంచి ఆయన కాపు కాసి కూర్చొని ఆయన బిజీగా ఉందని ఇప్పుడు వీరమచ్చర్ గొడవ చేద్దాం, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి మన వెనకాల డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పి అడిగారు. నోరు మీండ్రా చండాలం, అది తప్పది, అలాంటి తప్పుడు పని చేయొద్దు. ఎవరండి అందరు ఈ మాటలు? ఎవరో మళ్ళీ వాళ్ళ పేరుని రిలీవ్ చేయాలండి, పదండి వెళ్దాం, అసలు ఇష్యూ తెలుద్దాం అని చెప్పాను. అంటే వాళ్ళకి కూడా తెలియకే, చాలా మంచి వాళ్ళండి, వాళ్ళకి తెలియక వాళ్ళేం డబ్బుల గురించో లేకపోతే బ్లాక్ మెయిల్ గురించే కాదు, ప్రాణం పోయింది కదా. సరే ఒక విషయం అండి, ఇంట్లో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమంటున్నారు ఈయన గురించి చెప్పండి? ఇది వీరమాచరణ గురించే చనిపోయాడు అంటారా లేదంటే ఏమంటున్నారు? నేను వాళ్ళతో అసలు మాట్లాడటం లేదండి, ఆ రోజు ఈరోజు నేను మాట్లాడలేదండి. బట్ ఏంటంటే వాడు బాధలో ఉన్నప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళకి ఊహ అంటారు తప్ప ఇలా కాదు ఇలా ఎనాలిసిస్ చేయరు కదండి. సర్లేండి, అంటే మొదటి నుంచి కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు, వాళ్ళకి ఈయన పైన ఉంటారు, వాళ్ళ ఇంట్లో కింద ఉంటారండి. ఓకే ఓకే, సర్లే, నేను మాట్లాడతానండి, వాళ్ళు నాకు పరిచయమే. రైట్ ఓకే, థ్యాంక్ యూ అండి వేణు గారు. రైట్ మంచిది. ఇదండి ఇప్పుడు పాయింట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు వేణు గారు చెప్పేది ఏంటంటే ఆయన అదే చెప్తున్నాడు, ఉదయం పూట కొబ్బరి నూనె వాడతాడు, మధ్యాహ్నం ఏమో స్వీట్ తింటాడు, రాత్రి ఒక్కరోజే. దీని డైట్ అన్నా అండి, కుక్కల కొడుకుని ఏ చెప్తే కొట్టాలి చెప్పండి? ఆ కుక్కల కొడుకు ఎవడంటాడు? ఆ పక్కన ఉండే భాగ్యాలు వేదవలు ఎవడకైనా దీని డైట్ అంటారు గాడిదిల్లారా? మరొక ఆయన చౌదరి గారు లైన్లోకి వచ్చారండి, ఆయన జీవితాడు విందాం అసలు. ఎందుకంటే మనం ఒకళ్ళ మీద పోకూడదు కదా. ఆయన 25 ఏళ్ళని తెలిసిన మిత్రుడు కాబట్టి అడగండి. ఈయన కూడా చౌదరి గారు, ఈయన కూడా పొద్దున్నే మాట్లాడడం జరిగిందని నేను ట్రాఫిక్లో సరిగ్గా వినపడలేదు ఆయన మాట. ఎందుకంటే అండి ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మిమ్మల్ని దేవుడిగా చూసేవాళ్ళు ఉన్నారు, మరి దీనివల్ల చాలామంది డిస్టర్బ్ అయిపోతారు కదా. అంటే మీరు మీ ఉద్దేశం ఏంటంటే డాక్టర్లు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఇది? అల్లేనండి, ఆ డాక్టర్లు అని మీరు బహువచనం పెట్టద్దు. దొంగరాళ్ళు ఉంటారు వాళ్ళలో కొంతమంది, ఆ దొంగరాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే శవం కనిపిస్తే గోతికాడ నాకు కుక్కలు కొన్ని ఉంటాయి. డాక్టర్లు గొప్ప వాళ్ళు అంతమంది మిగతా వాళ్ళని ఎందుకు పరుచుకున్నారంటే కొన్ని ఊర కుక్కలు ఉంటాయి. విషయం ఏంటో నేను చెప్పనా, ఈయన నడిచెళ్ళాడు హాస్పిటల్కి. మీరు చెప్పిన ప్రజలందరూ మీ ఎదురుకుండా చెబుతున్నా, ఆయన నడిచెళ్ళాడు. విపరీతమైన సెడెంటరీ లైఫ్ స్టైలే, ఫుల్ డ్రింకు, స్వీట్లో ప్రతంగా తింటాడు, టోటల్ కార్బోహైడ్రేట్లు కుమ్ముతాడు. ఆయన మామూలుగా తింటూ అసలు డిసిప్లిన్ లేదు. కనీసం ఇంతకడి నుంచి 4 అడుగులు నడవడం, అసలు 10 అడుగులు నడవడం, మెట్లు కూడా ఎక్కలేడు ఆయన. అలాంటి ఇబ్బంది పడే ఆయన అంతకుముందే మెట్లు మించి పడితే వీళ్ళంతా టాబ్లెట్ ఏదో కుమ్ముతారు, మళ్ళీ యాంటీబయాటిక్స్ లేని కుమ్మారు కదా, దాని మళ్ళీ గ్యాస్ ఇంజక్షన్లు చేసుకునే పర్సనం. మరి ఉన్నప్పుడు ఆయన మళ్ళీ చెబుతున్నారు రిపోర్ట్లో, నా దగ్గర మొత్తం టోటల్ ఆల్ రిపోర్ట్స్ ఉన్నాయి, మాస్టర్ చెకప్లు, అల్ట్రాసౌండ్లు అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏది గుండె అంటారు వీళ్ళు, ఎల్డిఎల్ బాగుంది, అన్నీ బాగున్నాయి, హెచ్డిఎల్ బాగుంది, టోటల్ కొలెస్ట్రాల్ అన్నీ బాగున్నాయి, ఫిగర్స్ అన్నీ ఆల్మోస్ట్ నార్మల్. అంటే అది చూసినాడు ఎవడో కనీసం స్టాటిన్ డ్రగ్ కూడా రాయడు. మరి గుండె జబ్బుకి దానికి సంబంధం లేదంత అర్థమైంది కదా. ఆయన గుండెలో అనేది ఉంది, గ్యాస్ కావచ్చు అని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళటమంటే కార్డియాక్ స్ట్రోక్ వచ్చినాక గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది, స్ట్రోక్ వచ్చినాక ఒక గంటలోకి తీసుకెళ్తే కూడా బతికేసుకెళ్ళారు. అలాంటిది నడిచేలాడు, ఏ స్ట్రోక్ వచ్చేలా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు, 14 లక్షలు బిల్లు వేశారు. 14 లక్షలు కూడా అయింది. 14 లక్షలు బిల్లు అయింది. నడిచేలా ఆయన అంతా ఆయన వెళ్ళి, ఆయన కారులో దిగిన తర్వాత వెళ్ళి రాత్రిపూట వెళ్ళి జాయిన్ అయిన ఆయన మరి చచ్చిపోయాడు అంటే ఎవరి బాధ్యత ఇప్పుడు? సరే అండి, మనం ఎవడ మూలం చచ్చిపోయాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, 14 లక్షలు బిల్లు తీసుకుని నడిచి వచ్చిన పర్సన్ని నువ్వు చంపేసింది ఎవరు చంపేసింది?
అల్లోపతి చేసిన హత్యనంటే అది కదా అనాల్సింది. అదే ఇప్పుడు చంపేశారంట, లేటెస్ట్ ఎక్కడ అక్కడే కదా. అవును. నీ దగ్గర గుండె స్టోట్ వస్తే నువ్వు కాపాడలేకపోయావా? ఆల్రెడీ నడిచి వచ్చినా నీ దగ్గరికి వచ్చినాక చచ్చిపోయాడా? నీ హాస్పిటల్లో చచ్చిపోయాడు, అడ్మిట్ అయిన పర్సన్. ఎప్పుడైనా 3 రోజులకి కార్పొరేట్ హాస్పిటల్లో 2 రోజులకి 3 రోజులు, నాకు కరెక్ట్ తిరిగి నేను కరెక్ట్ ఎవరు తీసుకోవాలి ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్. ఎందుకండి ఎవరిని పిలుస్తారు, పిలిచి ఫ్యామిలీ డైట్ అనాలి చేశాడు, ఎవరు చెప్పిస్తారు పక్కన సరే డ్రైవర్ దగ్గర అసిస్టెంట్లు ఒక్క నిమిషం అండి. విజయవాడకు చెందిన లాయర్ వరప్రసాద్ వీరమాచినేని డైట్ వల్లనే చనిపోయారా? డాక్టర్లపై వీరమాచినేనికి ఎందుకంత కోపం? చిటికేసి డాక్టర్లకు ఛాలెంజ్ చేస్తున్న వీరమాచినేని రామకృష్ణకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఎన్నో విషయాల కోసం చూడండి హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 2 మీ నెంబర్ 1 న్యూస్లో త్వరలో. డోంట్ మిస్ ఇట్.